హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. పవిత్రమైన శ్రీవారి సన్నిధిలో ఇవేం పాపపు పనులు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే అటువంటి పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని సప్లై చేశారు. అదే ఆరోపణల్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారించడం స్టార్ట్ చేశారు. సిట్టు, సిబిఐ అధికారులు ఈ విషయాన్ని ఎంక్వైరీ చేయడం కొనసాగించారు. ఇది నడుస్తున్న క్రమంలో మెల్లగా కొద్దిగా కొన్ని నిజాలు బయటకు వస్తాయి. చాలామంది కల్తీ నెయ్యి ఎందుకు వాడతారు టీటీడీ దేవాలయంలో, అసలు కల్తీ నెయ్యి ఎలా ఉంటుంది, ఎవరు సప్లై చేస్తారు, అక్కడ ఉన్నటువంటి డైరీలు వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, మరి ఈ రెండు డైరీల్లో కల్తీ నెయ్యి సప్లై చేసే ఛాన్స్ లేదే అని చాలామంది అన్నారు. ఇంకొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ పట్ల గౌరవం లేకుండా మాట్లాడతారు కాబట్టే ఈ పని చేశారేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదని చాలామంది అన్నారు. కొంతమంది అసలు కల్తీ నెయ్యి వచ్చే అవకాశమే లేదు, అదంతా ఉత్తి ఆరోపణలే అన్నారు. ఈ 6 నెలల్లో సిట్, సిబిఐ అధికారులు తేల్చింది ఏంటంటే టీటీడీ దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తున్న వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీని వెనకుండి నడిపిస్తుంది బోలేబాబా డైరీ. పేరుకు మాత్రమే వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, అసలు కథ నడుపుతుంది బోలేబాబా డైరీ. ఈ బోలేబాబా డైరీ అంటే ఏంటి, అసలు బోలేబాబా డైరీలో పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళు నెయ్యి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఇదంతా ఏంటని సిట్, సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే నివ్వెరపోయే నిర్గాంతపోయే నిజాలు. అసలు అక్కడ డైరీనే లేదు, ఉన్నా కానీ రైతుల దగ్గర నుంచి పాలు తీసుకోవట్లేదని చాలామంది రైతులు సిట్, సిబిఐ అధికారులకు చెప్పారు. ఇదొక విషయం. అయితే ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అసలు అది నెయ్యే కాదు. అసలు అది నెయ్యే కాదు, మొత్తం కెమికల్స్, పామాయిల్ కెమికల్స్, మరికొన్ని ముడి పదార్థాలతో కలిపి నెయ్యి తయారు చేసి అదే నెయ్యి అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తుంది బోలేబాబా డైరీ. గత ప్రభుత్వ హయాంలో చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని 3 రోజుల నుంచి సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. అలాగే అతని పిఏ ఎవరైతే ఉన్నారో అప్పన్న, అతన్ని కూడా అదుపులోకి తీసుకొని సిట్ అధికారులు విచారించినప్పుడు ఇలాంటి నిజాలన్నీ బయటపడ్డాయి. అదే కాకుండా బయట ఈ సిబిఐ, సిట్ అధికారులు కూడా ఈ డైరీ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఇక్కడ డైరీ ఉందా, నిజంగా పాల ఉత్పత్తులు, పాల పదార్థాలు తయారవుతున్నాయా లేవా అనే ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి నిజాలు తెలిసాయి. కానీ ఈ విషయాన్ని గత 5 సంవత్సరాల్లో ఏ రోజు బయట పెట్టలేదు. ఆ ప్రభుత్వంలో ఎవరు కూడా ఎంక్వైరీ చేసింది లేదు, ఎంక్వైరీ వేసింది లేదు. ఎవరు వేస్తారు ఎంక్వైరీ, ఎవరు చేస్తారు ఎంక్వైరీ, కంచె చేను మేస్తే ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే విధంగా కొనసాగింది. గత ప్రభుత్వంలో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యిని సప్లై చేసిన విషయం తెలిసిన చాలామంది అధికారులు నోరు మెదపలేదు. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆ నెయ్యి మీద ఒక ఎంక్వైరీ వేసి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి లోతుగా అధ్యయనం చేస్తే ఇలాంటి నిర్గాంతపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఏది ఏమైనా ఎవరు చేసినా శ్రీవారి సన్నిధిలో ఇలాంటి పాపాలు చేయడం కలియుగం అంతమైందా అనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అసలు ఇలాంటి దారుణానికి ఒడిగట్టాలని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఆలోచన వారికి ఎలా వచ్చిందో తెలియదు. ఎంతోమంది భక్తులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు. ఆయన సన్నిధిలో ఇలాంటి పాపపు పనులు చేయడానికి వారికి మనసు ఎలా వచ్చిందో తెలియదు. ఎంతోమంది భక్తుల యొక్క ఆశలను చిదిమేయాలని చూసినటువంటి గత ప్రభుత్వం ఇదే విషయాన్ని ఎలా సమర్థించుకుంటుందో తెలియదు. మరి మా హయాంలో ఎలాంటి కల్తీ నెయ్యి జరగలేదని చాలామంది నాయకులు, వైసీపీ పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బయటికి చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని అరాచకాలు, ఈ అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద ఆటలాడాలని వీళ్ళకి ఎలా అనిపించిందో తెలియదు. కానీ ఈ పనులు చేసిన వారందరికీ తగిన శిక్షలు పడితే తప్ప మరొకరు ఇలాంటి పని చేయడం మానేస్తారని చాలామంది అభిప్రాయపడుతారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తుల్ని ఉద్యోగంలో పెట్టారంటూ కూడా గత ప్రభుత్వంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆ దేవస్థానంలోనే కొన్ని ప్రార్థనలు చేసినట్లుగా కూడా మనం వీడియోస్ చూసాం. ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు. ఒక రకంగా చెప్పాలంటే హిందూ దేవుళ్ళని, హిందూ భక్తుల్ని
హిందూ మతం వారిని అవమానించడానికి చేసినటువంటి పనుల్లాగా కనిపిస్తున్నాయి. అసలు టీటీడీతో వ్యాపారం చేశారు అంటే, వ్యాపారం అంటే కూడా ఇది చాలా చిన్న విషయం. టీటీడీతో ఇంత పెద్ద దారుణమైనటువంటి వ్యాపారం, భక్తుల మనోభావాలను దెబ్బతీసే వ్యాపారం, డబ్బుకు మాత్రమే అమ్ముడుపోయేటువంటి ప్రభుత్వాలు, వీటి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కొన్ని కోట్ల మంది భక్తులు టీటీడీ దేవాలయానికి నిత్యం వెళుతూ ఉంటారు. సుమారు 4 నుంచి 10 కోట్ల ఆదాయం ఒక రోజులో ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి. మరి అలాంటి దేవస్థానం మీద ఆటలాడుతున్న ప్రభుత్వాలని మనం ఏం చెయ్యాలి? హిందువులంతా కాముగా ఉండబట్టే ప్రభుత్వాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయి. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించిన అధికారుల మీద సరైన చర్యలు తీసుకొని వాళ్ళకి ఇమీడియట్గా శిక్ష వేస్తే తప్ప మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి స్వామివారి పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఈ మూర్ఖులను ఎలా శిక్షించాలనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.